హలో అండి అందరికీ. ఈరోజు అయితే సండే కదా, అందుకని మా ఇంట్లో చికెన్ కర్రీ చేసాము. చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీగా థిక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనమాట, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇదిగోండి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అనమాట నీట్గా కలిపేసుకోవాలి, కొంచెం కలర్ మారేంత వరకు. గ్రేవీ థిక్గా కొంచెం ఎక్కువ రావాలంటే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇందులో అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర అనమాట, నూరుకున్న పేస్ట్. అది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు అనమాట కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ఉంది కదా, చికెన్ కూడా అందులో వేసేసుకోవాలి. చికెన్ కూడా వేసుకొని అది పచ్చిగా పోయే వరకు ఒక 5 నిమిషాలు అనమాట కలిపేసుకొని అందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. సాల్ట్ వేస్తే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి పచ్చి వాసన చికెన్ స్మెల్ కూడా పోతుంది. ఇలా అనమాట ఒక 10 నిమిషాలు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే గ్రేవీ ఎక్కువ రావడం కోసమని ఒక 1/2 కేజీ చికెన్కి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే వేసాను. ఇదిగోండి చికెన్ అయితే కొంచెం ఫ్రై అయిపోయి ఆ నీరంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకున్నాం అనమాట. పసుపు వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం అయితే వేసుకున్నాను. కారం వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ కలిపేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాము. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. కొంతమంది టమాటోలని గ్రేవీ రావడం కోసం పెరుగు కానీ క్యాజు అని ఇవన్నీ వేస్తుంటారు. ఏమీ అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే స్టైల్లో మా అమ్మ మా చిన్నప్పటి నుంచి చికెన్ అంటే ఇలానే వండుతుంది అనమాట. ఇందులో చికెన్ మసాలా ఏమి కాకుండా చాలా సింపుల్ అనమాట. చూసారా, మూత పెట్టేశాక ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం హైలో పెట్టేసి ఉడికించేసాము. అండ్ లాస్ట్లో అయితే ఇది ధనియాల పౌడరు అలాగే మామూలుగా గరం మసాలా అనమాట, కొంచెం గరం మసాలా స్మెల్ కోసం, అంతే. ఎక్కువ అంటే ఏమి ఎక్కువ ఉండవు, సింపుల్ అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. చారు కూడా చేయక్కర్లేదు, ఆ గ్రేవీతోనే కలిపేసుకొని తినేవచ్చు. చూసారా ఎంత బాగుందో కదా. రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, ఓకేనా? అలాగే లైక్ కూడా చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్.